హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పెద్దిరెడ్డికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పెద్దిరెడ్డికి తడిసింది, మిథున్ రెడ్డికి పగిలిందండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి కెలుక్కొని ఒకళ్ళు తడిసిపోయారు, ఒకళ్ళు పగిలిపోయారండి. పవన్ కళ్యాణ్ గారు వీడియో తీసి 32.63 ఎకరాలు అరణ్యం అంటే అటవీ భూముల్ని వీళ్ళు దోచేశారని సాక్ష్యాలతో నిరూపిస్తే ఈ మిథున్ రెడ్డి అంటాడు, నువ్వు అక్కడ పారిపోయి ఇక్కడ పారిపోయావు, అవన్నీ మాకు మీ 2000లో కొనుక్కున్నాను మాట్లాడుతున్నాడు ఈ మిథున్ రెడ్డి. ఆ మిథున్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను నేను, కొనుక్కున్నావు సరే, 68లో 67 ఎకరాలు ఉన్న మీ భూమి 2000కి 100 ఎకరాలు ఎలా అయింది? అది మొత్తం చుట్టూ కంచేసుకున్నారు కదా. మీరు కంచేసుకోవడం తప్పు, మొదటి తప్పు. రెండోది, అక్కడ పంటలు పండించడం, బోరు వేయడం, ఇవన్నీ అటవీ స్థలంలో అంటే అరణ్యం అంటే అటవీ భూముల్లో ఇవన్నీ చేయడం తప్పు. ఇది దేశద్రోహం లాంటిది. ఇది మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మీకు తెలియాలి. మీ మిథున్ రెడ్డి నీకు తెలియకుండా పవన్ కళ్యాణ్ పోస్ట్ సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ పెడితే పెద్ద గొప్పవాడిని పోటుకొని అనుకోవద్దు నువ్వు. మీరు కోర్టులో కేసు వేశారు కదా, కోర్టుకు ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడు కమిటీ వేసి కమిటీలో తీర్మానం చేసి అన్ని రకాలుగా పరిశీలించి 32.63 ఎకరాలు అటవీ భూములు మీరు దోచుకున్నారు, మీ నలుగురు పేరు మీద ఉన్న సాక్ష్యాలతో సహా మీకు నోటీస్ ఇస్తే ఈ భూమి మాదని మీ ఒరిజినల్స్ కాగితాలు మీరు ప్రభుత్వానికి ఇవ్వకపోతే, కోర్టుకి సబ్మిట్ చేయకపోతే మీరు తప్పు చేసినట్ట కాదా మిథున్ రెడ్డి అండ్ మీ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? చెప్పండి నాకు. తండ్రి కొడుకులు కోర్టుకి ఇచ్చారా ఒరిజినల్ కాగితాలు? పోనీ ప్రభుత్వానికి ఇచ్చారా? ఒరిజినల్స్ ఇస్తే కదా మీదని తెలియడానికి. ఎందుకు బూటకాలు? ఎంతకాలం ఈ బూటకాలతో వేస్తారు? ఒక్కటి మాత్రం నిజం, మీరు చేసిన తప్పిదాలన్నీ కూడా ఇంతకాలం ఏంటంటే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత బాగా మేనేజ్ చేసుకున్నారు మీరు. అటు ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఒకరే ఉందండి. మొత్తం ఆ గ్రూప్ అంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరూ బాగా, మీరు కాంగ్రెస్ కనుక బాగా చక్కగా చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆయంలో కూడా 60-40 రేషియోలో వాళ్ళని కూడా మేనేజ్ చేసుకుని బాగా దోచుకున్నారు. ఇప్పుడు 2019-24 దాకా అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చలవిడిగా దోచుకున్నాడండి. గత 5 సంవత్సరాల్లో తను ఎవరు అడ్డుకోలేరు. జగన్మోహన్ రెడ్డి ఏమో 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని చెప్పి బేషరతుగా ప్రకటించడం, ఇక మనం బటన్లు నొక్కుతున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాం, మనకి తిరుగు లేదు, నెక్స్ట్ మనమే అనుకొని వీళ్ళు ఇష్టం తప్పులు చేసుకుంటూ అటవీ భూములు దోచుకున్నారండి. అది అక్కడ దాకా బాగానుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి మిథున్ రెడ్డి నేను నిన్ను ఓడిస్తా అన్నాడు. ఓడించాడా? లేదు. అంటే నేను ఏంటంటే ఇదేదో పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ తీసుకుని కాదండి. ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి అటు సరస్వతి భూములు లెక్కలు తేల్చాడు జగన్మోహన్ రెడ్డి, సరస్వతి పవర్ గురించి. అలాగే ఇప్పుడు ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్ర, ఇట్లాగే ఎవరు అటవీ భూములు దోచుకున్నా ఆ లెక్కల ప్రకారం అందరు లెక్కలు సరి చేస్తారండి. ఈ విషయం చలపతిరావు గారు ఫారెస్ట్ కన్జర్వేటర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇది నేను ఒక్కటిదే కాదు, ఒక కమిటీ ఏర్పాటు, ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ వాళ్ళ ప్రకారం ఇది ఇంత అటవీ భూమి దోపిడీ జరిగిందని చెప్పి స్పష్టంగా వచ్చాం. మేము నోటీస్ ఇచ్చాం. కోర్టు వారు మమ్మల్ని అడిగారు, హైకోర్టులో వాళ్ళు కేసు వేశారు. దానికి కూడా మేము అన్ని సబ్మిట్ చేసాం. కోర్టులో ఉంది కనుక ఇంతకు మించి మేము చెప్పకూడదని ఆయన చెప్పాడు. దీని అర్థం ఏంటండి? నిజాలు బయటపడాలి కదా. ఏదో సోషల్ మీడియా పెట్టేసి మోసం చేసామనుకుంటే ఎట్లా? ఒక్కడ గుర్తుంచుకో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ, మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎంత చేసినా
మీరు ప్రజల్ని మెప్పించలేరు, ప్రజల్ని ఒప్పించలేరు, ప్రభుత్వాన్ని ఒప్పించలేరు, కోర్టులను ఒప్పించలేరు. మీ దగ్గర లేవు, నిజం లేదు, ఒరిజినల్ కాగితాలు లేవు, అన్నీ ఆక్యుపై చేసినాయే. మీ యొక్క మదనపల్లి ఆ కాగితాలన్నీ రికార్డ్స్ అన్ని ఎందుకు కాల్చేశారు? దీనికోసమే కదా. మీది దోచుకోవడం, మీరు దాచుకోవడం. మొన్న మాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు అట్లా ఇట్లా ఇది చేసి అంటే వీళ్ళు డైవర్సిఫైడ్ పాలిటిక్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రివెంజ్ తీసుకోవడం కోసం ఇది చేయలేదండి. జరుగుతున్న అన్యాయాన్ని బయట పెడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా ఎప్పుడో చెప్పాడు, మీ అందరి లెక్కలు మారుస్తానని, ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందే చెప్పాడు. ఆ ప్రకారంగా నిజాలు నిగ్గు తేలుస్తున్నాడు. ప్రజలారా గమనించండి, ఇటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో, ఇంకా ఆ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులారా గమనించండి, ఎంత అన్యాయంగా దోచుకుంటున్నారో. అటవీ భూముల్ని మీరు కొంతమంది అడిగారు, ఫారెస్ట్ కన్జర్వేటర్ చలపతిరావు గారిని, ఏమంటే మేము ఎవరు వచ్చినా అటవీ భూమిలోకి మీరు ఒప్పుకోరు కదా, చాలా దాడి మా మీద చాలా కేసులు పెడతారు కదా. ఇప్పుడు కూడా మేము కేసులు పెట్టామండి. మేమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేము పెట్టకుండా లేవు, పెట్టాము. కావతల హైకోర్టుకి వెళ్ళా కనుక హైకోర్టులో కూడా ఇవన్నీ సబ్మిట్ చేశాము. అన్ని రికార్డు ప్రకారం ఉందండి. ఇది ఎవరు తప్పించుకోలేరు. ఇదే కాదు, మొత్తం అన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఆక్యుపై చేశారు అన్ని తీస్తాము, అన్ని లెక్కలు తీస్తాం. దీనికి మాకు ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఆ ప్రకారం మేము చేస్తాము అని ఆయన చెప్పారండి. ఇది చెప్తారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటవీ సంపద దోచుకోవడం తప్పు, అలాగే అక్కడ పంటలు వేయడం తప్పు, అక్కడ బోరింగ్లు వేయడం తప్పు, కంచి వేయడం తప్పు. అలాగే మన కోర్టు వారు నోటీస్ ఇచ్చారు, ప్రభుత్వం వారు, ఇలా మీరు దోచుకున్నారు సెక్షన్ ప్రకారం అని. దానికి సరైన ఆధారం చూపించలేదండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పి బతికేద్దాం అనుకున్నారు. అబద్ధాలు ఇక చెల్లవు అని ప్రజలు అంటున్నారు, ప్రభుత్వం అంటుంది, నేను అంటున్నాను. తెలుగు ప్రజలు గమనించండి, ఇటువంటి నీచ వ్యక్తుల మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఇటువంటి నీచాతి నీచులు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారని మీరు ఇటువంటి వ్యక్తుల్ని గమనించమని, వీళ్ళు చేసే మోసాలు సాధ్యం వరకు ఎక్కువ మందికి తెలియజేసేలా మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులుగా తెలియజేయండి. దయచేసి ఎవరైతే నమ్ముతున్నారో ఆ జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అటు ప్రజలకి మంచి జరగాలని కోరుకోమని వాళ్ళని కూడా మీరు అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుని వేడుకుని సెలవు తీసుకున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి త్వరలో జైలుకి వెళ్తాడని, ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా ఈ అక్రమ సారా కేసులో జైలుకి వెళ్తాడని ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.